ఫోర్త్ సిటీ నిర్మించబోతున్నాడని తెలిసింది ఇక్కడ కొంగరకలలో. మొత్తం ఆల్మోస్ట్ ఇదివరకే కొంత భూమి సేకరించారు గత ప్రభుత్వం. అది ఉండగా కూడా ఇంకా చాలా ఎకరాలు తీసుకోబోతున్నారని విన్నాను ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి 19,000 ఎకరాలు ఎంతో. మరేంటి మీ భూమి ఉందా లేదా ఇక్కడ? మాకు లవణ్యపట్ట 120 ఎకర్స్ ఉంది. అంటే మా ఎస్టీ వాళ్ళకి సంబంధించిన మొత్తం ల్యాండ్ 120 ఎకరాలు ఉంది. 120 ఎకరాలు. దాంట్లోకి వెళ్ళి రోడ్ తీస్తా అంటుండే ఆయన. రోడ్ తీసి ప్యాప్ సిటీ కలుపుతా అంటుండు. ప్యాప్ సిటీ కలుపుతా అంటుండు. లేక ఇది ఫార్మల్ సిటీ ఉంది కదా, ఫార్మల్ సిటీ కలుపుతా అంటుండు. ఇక్కడ కలెక్టరేట్ నుంచి డైరెక్ట్ మా పొలాల నుంచి డైరెక్ట్ మన ఫార్మల్ సిటీ కలుపుతా అంటుండు కదా. ఇక మాకు భూమి పోతే మాకు ఉపాధి లేదు కదా, ఉపాధి లేదు. దాని మీదే ఆధారపడి ఉన్నాము మా పిల్లలతో సహా అందరం. కాబట్టి దాన్ని ఎట్లా చేద్దామనేది మేము ఆలోచిస్తున్నాం. మా ల్యాండ్ తీసుకుంటే మాకు ఏమి ఇస్తారు? అది ప్రైవేట్లో ఇప్పుడు 10-12 కోట్లు అయిపోయింది ల్యాండ్. వాళ్ళు ఇచ్చేది ఏముండదు కదా మాకు చాలా తక్కువ ఇస్తారు వాళ్ళు. ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, ఇల్లు లేదు, బిడ్డలు పెళ్ళి చేసుకోవాలి, ఇబ్బందికరం కదా కొద్దిగా. దాన్ని బట్టి ఇక దాన్ని ఎట్లా ఇస్తాడో మాకు తెలియదు. ఇప్పుడైతే సీఎం అయ్యిండు, 1 year అవుతుంది. ఎట్లుంది మరి 1 year పాలన అంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఏమంటుండంటే నేను గెలిచి 1 year అవుతుందా, నేనేం చేయలేదు, ఇంకా చేయగలుగుతా, మీరు తొందరపడితే కాదని అంటుండంటే. చిన్న 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని అప్పట్లో చెప్పిన మాట గుర్తుంది అందరికి తెలిసింది. కానీ నాకు అప్పులు చేసిపోయాడు, నేను నిదానంగా చేస్తా, నాకు ఏడికలు వస్తుందని అంటుండే. అప్పులా లేకపోతే డబ్బులు ఉన్నాయా లేవా ఈ విషయాలన్నీ పక్కన పెడితే మాట ఇచ్చినప్పుడు ఏదైనా సరే తీర్చాలి కదా. మరి అంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పుడు తెలీదా అప్పుల్లో ఉంది రాష్ట్రం అని? తెలిసి ఉండొచ్చు, కానీ నేను సీఎం కావాలని నాకు ఆయన తపన, ఆయన సీఎం కావాలనే తపనతోనే ఉద్దేశంతోనే ఆయన గద్దెక్కిండు కదా. ఎంతైనా సరే సీఎం కావాలన్న తపన ఉన్నప్పుడు సీఎం చేసిర్రు తెలంగాణ ప్రజలు. మరి అట్లాంటప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా 100 రోజుల్లో అమలు చేస్తా అన్నప్పుడు ఇప్పటికి 800 రోజులు అయ్యి ఇప్పుడు 1 year అవుతుంది కదా. ఇంకా కాలే, అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఏం చేస్తాడో మన సీఎం తెలియాలి, అది ఏమేమి చేస్తుండో మనకు తెలియదు. ఇప్పుడు మీ భూమి అంతా లాక్కుంటే ఏం చేస్తారు? మేము లాక్కుంటే మేము ఉండి ఏం లాభం, ఇక మేము లాక్కుంటే పరిస్థితి ఇక మా ఘోరం అయిపోతుంది కదా. కొడంగల్లో జరిగిన ఇష్యూ తెలుసా అందరికి? మరి కొడంగల్లో జరిగింది అక్కడ ల్యాండ్స్ అంతా ఎక్కడ కంపెనీ పెడతా అంటుంటారు కదా, ఫార్మా కంపెనీ. అది అక్కడ వాళ్ళకి బాగా బాధపడుతున్నారు, ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు అంతా కలిసి. అది వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములు ఎందుకు లాక్కుంటారు అనేది కానీ అర్థం అయితే లేదు. అది ఎవరైనా రెడ్డిస్ వాళ్ళది కానీ, ఇది కూడా తాండానే కదా, తాండానే. ఇది బీసీ వాళ్ళది కానీ అదర్ క్యాస్ట్ కానీ రెడ్డిస్ వాళ్ళ తీస్తలేరు ల్యాండ్. ఏం రోడ్లు వచ్చినా భూమి లాక్కున్నా మా దానికే చూస్తున్నారు సీఎం అంతా, సీఎం కానీ గవర్నమెంట్ అంతా. ఒకవేళ లాగేసుకుంటే అంటే లేదు ఇక్కడ తప్పనిసరిగా మీరు అంటే 4th సిటీ మీరు నిర్మిస్తాం, ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది, జరిగి తీరాలి అని అంటే ఏం చేస్తారు మరి? మాకు ఎక్కడ చూపెడతాం, ల్యాండ్ చూపెట్టే తీసేయాలైనా. ల్యాండ్ చూపెట్టిన తర్వాతనే మా ల్యాండ్ దగ్గరికి రావాలి ఆయన. అప్పటిదాకా మేము ఎట్లా ఒప్పుకుంటాము? మేము మా పిల్లలు చిన్న వాళ్ళకు చదువుకు కావాలి, అన్నీ కావాలి కదా. వాళ్ళు ఎట్లా చేయాలి మళ్ళీ మేము అట్లా చేస్తే? అది కరెక్ట్ కాదు కదా సీఎంది. ఏం చేస్తాడో మాకు తెలియదు, కానీ మేమైతే అట్లా ఊకోం. మేము మా భూమి కాడికి వస్తే మాకు మన ప్రైవేట్ ఎట్లా కట్టిస్తారో అట్లా కట్టియాలి. ఎట్లుందమ్మా మరి రేవంత్ పాలన? ఎట్లా ఉందమ్మా, ఇగో నీకు చెప్తుండ్రు కదా మా అల్లుడు, ఆయన అల్లుడు ఎట్లా అనిపిస్తుంది? పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత? ఆయనది కాదు, ముసలింది వస్తుంది. ముసలింది వస్తుంది. ఎంత ఇస్తున్నాడు? ఇస్తాడు 20,000. 20,000 ఇస్తాడు. మా ముసలుడు డ్యూటీ చేసేది ఆ డ్యూటీ పైసలు వస్తున్నాయి. ఇవి రావు నాకు, అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది రేవంత్ పాలన. మరి సంవత్సరం అయింది కదా, మాకేం మంచిగా అనిపిస్తుంది? ఏం పెడుతుండు మాకు, ఏమి ఇస్తుండు? మాకేం మంచిగా అనిపిస్తుంది ఆయన వస్తే? ముందుగా ఆయననే మంచిగా ఉండే పాపం, ఈయనంతగా. మరి భూసేకరణ అంటున్నారు, భూమి తీసుకుంటా అంటున్నారు, 4th సిటీ అంటున్నారు, ఏదో డెవలప్మెంట్ చేస్తా అంటున్నారు ఈ ఏరియాని. ఇక ఎట్లా చేస్తారో, చాలా మంది భూములు ఉన్నాయి మావి అక్కడ ల్యాండ్. ఎట్లా చేస్తాడో. ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్నది బాగానే. మాకు మా ముసలి దాంట్లో 3 అన్న తమ్ములు కదా, 5 ఎకరాలు ఉంది. వీళ్ళకి 5 ఎకరాలు ఉంది. అట్లీస్ట్ ఏమన్నా ల్యాండ్ ఎక్స్క్యూజ్ అదే
అక్యూజన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు కదా, ఇంత ల్యాండ్కి ఇంత ఇస్తాము, ఇంత నష్టపరిహారం ఇస్తాము, లేకపోతే ఇంత భూమి ఇస్తాము, ఒక ఇల్లు ఇస్తాము, జాబ్ ఇస్తాము అని అంటారు కదా, అట్లా ఏమైనా చెప్పారు? అట్లీస్ట్ ఏం చెప్పలేము వచ్చి. ఆల్రెడీ మా ఎంతమంది అయితే మేము ఒక 125 ఎకరాల పొలం మాది లవణియా ల్యాండ్. అయితే మా తాతల ల్యాండ్ నుంచి ముత్తాతల ల్యాండ్ దాని మీద ఆధారపడి ఉన్నాము, దాన్ని దున్నుకొని తింటున్నాము, దాన్ని దున్నుకొని బతుకుతున్నాము. అయితే ఇప్పుడు ఏమైందంటే మాకు ఒక ప్రైవేట్ ల్యాండ్ చాలా కాస్ట్ పెరిగింది, మా ల్యాండ్ కాస్ట్ లేదు. ఇప్పుడు వచ్చిన కాడికే సరే మా పిల్లల పెళ్లి చేద్దాం, ఇల్లు కట్టుకుందామంటే అదిగిన రోడ్డు తీస్తామని మాట్లాడుతున్నారు వాళ్ళు. తీస్తే కరెక్ట్ కాదని మేము అంటున్నాం. మాకు ఏమి ఇస్తారు? మాకు ప్రైవేట్ ల్యాండ్ లాగా కట్టిస్తేనే తీయాలి, లేకుంటే వద్దని మేము అంటున్నాం. నమస్తే, ప్రస్తుతం నేను ఇబ్రహీంపట్నంలోని కొంగర్ కలాన్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ రేవంత్ రెడ్డి 4th సిటీ త్వరలో నిర్మించబోతున్నాడు. దానికోసం సంబంధించి కొంచెం భూసేకరణ అయితే ఇక్కడ చేయబోతున్నాడు అని చెప్పేసి తెలిసింది. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ కొంగర్ కులానికి సంబంధించి కొంతమంది వాసులను రీసెంట్గా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రైట్, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, దేనికోసం అరెస్ట్ చేశారు? ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వివాదం జరిగిందని కూడా విన్నాము. సో భూమి గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రైట్, అసలు ఏం జరిగిందండి, అంటే అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? మేము సర్వే ఎన్నిలే సర్వే ఎన్నిలే మా పర్మిషన్ తీసుకుని చేయని చెప్పినండే మేము. వాళ్ళు అరెస్ట్ చేసినుండే, మేము సర్వే ఎన్నిలే ఆపినాము. ఇంకా ఎస్ఐ వాళ్ళ ఫోర్స్ తోటి వచ్చినుండే, ఆ బ్రదర్ని తీసుకెళ్ళిండే. నేను ఆఫీస్ నుంచి వచ్చినుండే, ఇక నన్ను తీసుకుపోతుంటే ఎవరు పర్మిషన్ అడిగి నేను ఆర్ఐ మేడంని అడిగినుండే. ఇప్పుడు సర్వే చేస్తున్నారంటే పలానా దీనికోసం చేస్తున్నాం అని చెప్పేసి చెప్తారు, ఏమైనా చెప్పారు? అది చెప్పలేదు. డైరెక్ట్ మేము లేనప్పుడు వస్తున్నారు. మేము 10 days నుంచి అక్కడ మేము క్యాంప్ వేసినుండే, 10 days అక్కడ 10 days నుంచి ఉండే. ఆ 10 days వరకు రాలే. లెవెల్ 3 డేకి వచ్చిర్రు, వచ్చి ఫోర్స్ తోటి వచ్చినుండే. ఒక 100 members దాకా వచ్చిర్రు ఆ ఫోర్స్ టోటల్. ఇక బ్రదర్ని తీసుకొని వెళ్ళిండే. ఇక తర్వాత ఇక అంతే సర్వే చేసారు వాళ్ళు కంటిన్యూగా. ఎంత మందిని అరెస్ట్ చేశారు అసలు ఆ రోజు? బ్రదర్ని చేసారు ప్రస్తుతం ఒక్కరిని. తర్వాత ఎవరెవరు వచ్చినా వాళ్ళందరినీ పట్టుకుని ఉండే. భూమి దగ్గర ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది మీకు అసలు? అంటే ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఇచ్చి మీ ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నాం, భూసేకరణ చేయాలనుకుంటున్నాం, దీని గురించి పలానా దాని గురించి ఇంత ఇస్తామని ఏదైనా డీటెయిల్స్ చెప్పారా మీకు? మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, ఏది ఇన్ఫర్మేషన్ లేదు, మాకు ఏ నోటీసులు రాలేదు. ఇంకోటి మాకు భూమి వస్తున్నాను కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఆ మేడం వచ్చింది, డైరెక్ట్ తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఆ ఫోర్స్ తోటి వస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. అది జరగడం. ఎన్ని రోజులు అయింది అరెస్ట్ చేసి? అది మొన్న రీసెంట్గా 3 days అవుతుంది. వచ్చాడు. ఓకే, ఇప్పుడు మీ భూమికి ధర అంటే వాల్యూ కట్టి ఇంత ఇస్తామని చెప్తారు కదా, ఏమో చెప్పారు? పోనలాగా చెప్పలేదు. ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం? ఉంటుంది 18 దాకా ఉంటుంది మొత్తం టోటల్. 20 ఉంటుంది. ఆ 20లో ఇంకా చాలా కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది ఉన్నది. మాది అంటే ఒక 4 acres పోతుంది. 4 ఎకరాలు. ఎంత పలుకుతుంది ఇక్కడ? 10 crores. 10 crores పలుకుతుంది. అంటే ఎంత ఇస్తామన్నారు? అంటే ఏం చెప్పలేదు. వస్తున్నారు, డైరెక్ట్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే. ఓకే, రైట్. మీ పేరేంటండి? వెంకటేష్. ఏంటి అసలు, అంటే ఏం జరిగింది? ఏందండి ఇదా? అసలు ఇది ఎవరికి ఇట్లా ఇన్ఫర్మేషన్ అంటే అంత ముందుకే జరుగుతానికి వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇంత అందే ఒక రోజు ముందే వచ్చిర్రు అందరు. ఆబ్జెక్షన్ అదే ప్రజాదరబాద్ ఉంటుంది కదా, ఆ రోజు నాడు వస్తే అందరు వచ్చి రీసెంట్ గా ఎలగొట్టిరు, వెళ్ళిపోయారు. వాళ్ళు అంటే పోలీస్ క్వార్టర్స్ తో రాలే వాళ్ళే అంటే ఎంఆర్ఓ ఆర్ఐ వాళ్ళందరూ వచ్చిర్రు. వాళ్ళు వచ్చినాక సప్పుడు కాకుండా వీళ్ళందరూ పోతాక వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత పోలీస్ క్వార్టర్స్ లతోని మిలిటరీ పోలీసు వాళ్ళు అందరు వచ్చి ఇక వాళ్ళు ఎవరు భూమి వాళ్ళు వస్తే వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళు సర్వే చేసుకుంటారు. దేనికోసం సర్వే చేస్తారని చెప్పారు? రోడ్ అని చెప్పారు మేడం. రోడ్ అని 100% రోడ్ ఏం లేదు. ఈడికని మీరు కనిపెట్టే వరకు ఖచ్చితంగా రోడే 300 feet అని చెప్తున్నాను. అంతకు మించి వేరేది ఏ కంపెనీ కానీ ఏం అనలే మాతో. అంటే మీదెంత ఉంది భూమి? మాది 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు. ఎకరం ఎంత పలుకుతుంది ఈడ? మా ఏరియాలో అయితే ఇప్పుడు 12 దాకా ఉంది మేడం. ఇప్పుడు రోడ్ అదే కదా, 12 దాకా అంటారు మేడం. ఓకే, మరి రేవంత్ రెడ్డి పాలన అంటే ఎలా అనిపిస్తుంది? అసలు ఎందుకు ఎక్కిండు, ఎందుకు గుంజుకుంటుండో అర్థమవుతలేదు మేడం. అసలు కరెక్ట్ గా సరే తీసుకున్నాడు, గెలిచిండు, దానికి ప్రభుత్వం కేటాయించుకుండు కదా, కనీసం దానికైనా ఉన్న రోడ్డునైనా కనీసం 50 feet 20 feet
చేస్తే దానికో ఫలితం ఉంటుంది. లేని దాన్ని పట్టుకొని కొత్త రోడ్లు తీసిరు మేడం. ఉన్న భూములన్నీ నష్టపోవడం అది పరిస్థితి. సంవత్సరం అవుతుంది మరి పాలన పట్ల ఏం చెప్తారు? అసలు ఏ పాలన పట్టి అసలు మాకు ఇంతవరకు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటున్నారు కానీ అసలు ఇంతవరకు రానే రాలేదు మా దగ్గర. కనీసం ఎమ్మెల్యే గిట్ల వచ్చి ఏం జరుగుతుంది అని గిట్ట తెలియదు మా వాళ్ళు. సంవత్సరం అంతే. నిన్న వాళ్ళు వచ్చింది పోలీసు వాళ్ళని చాలా మంది మింట్రోల వాళ్ళకి వచ్చారు, మామూలుగా ఏం రాలే. 2 ఎస్ఐలు వచ్చారు, 4 కానిస్టేబుల్, కతిమలు మింట్రోలు, ఫ్రెషల్ వాళ్ళకి ఇట్లా వచ్చారండి. ఎంతమంది ఉంటారు మొత్తం? మొత్తం ఒక 60-70 మంది దాకా ఫ్రెషల్ వాళ్ళు వచ్చారు. ఏమైనా చెప్తారంటే మీ భూమి గుంజుకోవాలనుకుంటున్నారు కదా, ఏమైనా చెప్తారా మరి మా ఛానల్ తరపు నుంచి? ఏం గుంజుకుంటారు అంటే ఇక ఖచ్చితంగా గుంజుకుంటామంటారు. ఏ పరిస్థితి అయినా నువ్వు మాట జనవరిలో స్టార్ట్ అవుతుందంట అండి. ఎవరు అడ్డం వచ్చినా ఆగేది లేదని చెప్తారు. మరి మీరేం చేస్తారు? ఇక మేము ఏం చేస్తాం, ఇక తీసుకున్నప్పుడు మేమేం చేస్తాం మేడం, మంచి ఇల్లులే వడగొట్టుకున్నాం మేము. ఇది వడగొట్టుకునేది ఏముంది అన్నట్టు ఆలోచన చేస్తున్నాం అండి. ఇక ఖచ్చితంగా అడ్డం తిరగాలనే చూస్తున్నాం అందరం, రైతులం ఒక్కరేం కాదు, కొన్ని వేల మంది అడ్డం తిరగాలి, ఖచ్చితంగా రావాలి ఏడికి అని చెప్పి ఆలోచనతోనే ఉంది. ఏడా శంకుస్థాపన చేస్తాడు అన్నట్టు ఆలోచన మీదనే ఎవరు అంతా. మరి ఎప్పుడు చేస్తాడో ఏం జనవరి అని అన్నారు. మరి దొంగతనంగా చేస్తాడా, దొరకతనంగా చేస్తేనేమో ఖచ్చితంగా అడ్డుకుంటాము, దొంగతనంగా చేసుకుంటాం మాత్రం ఎవ్వరేం చేయలేము మేడం. ఇది ఏం పేరు మీ పేరు? పద్మ. ఓకే. ఎంత ఉంది మీ భూమి? 4 ఎకరాలన్నర ఉంటుంది. 4 ఎకరాలు. ఎకరం ఎంత పలుకుతుంది? 10 కోట్లు పోతుంది. 10 కోట్లు. అవు నిజమా? మరి ఏంటి రేవంత్ రెడ్డి ఇక్కడ 4th సిటీ ఏదో నిర్మించబోతున్నారు, కంపెనీలు ఏవో పెట్టబోతున్నారని తెలుస్తుంది, త్వరలో ఇక్కడ పెడుతున్నారంట కూడా. ఎంతైనా సరే ఏదైనా చేయాలంటే కొంచెం భూసేకరణ అనేది ఇంపార్టెంట్. ఎక్కడ పెడతాడు? ఇక్కడ పట్టదాంట్లోనా? పట్టదాంట్లో పెడతాడా? పట్టభూమిలో పెడతాడా? గౌటాన్లో పెట్టాలి, పట్టభూమిలో పెడితే ఎట్లా? మళ్ళీ మేమేం చేసుకొని బతకాలి, సావాలా మందాగి ఇట్లా? మేము చేసేదే ఈ పని, వ్యవసాయం పని. మరి మేమెట్లా, మాదే ఎట్లా పరిస్థితి? ఏం చేసుకొని బతకాలి మేము? మా పిల్లలు ఇదే చేస్తారు వ్యవసాయం, మేము ఇదే చేస్తాం. గొర్రెలు ఆవులు ఉన్నాయి మాకు. ఇప్పుడు భూమికి తగ్గట్టు అయితే ఎంతో కొంత ఇస్తారు కదా. తగ్గట్టు అంటే ఎంత ఇస్తారు? ఇంతో అంత అంటే 1 లక్షనా 2 లక్షలా? ఇక్కడ పోయేది 10 కోట్లు అడుగుతురు. అమ్మాలా అంటే మేము అమ్ముకోకపోదుమా, ఏదో కష్టం చేసి 4 రోజులు నిలబెట్టుకుందామని అనుకుంటున్నాం. మరి వీళ్ళు వచ్చి రోడ్డు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే రేవంత్ రెడ్డిదా ఇది గవర్నమెంట్దా ఇది? మాది పట్టభూమి, పట్టభూమి మేడం మాది. ఇది ఉత్తగా గైరాన్ని కొట్టుకునే పొలం కాదు. ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతామంటే మరి ఎట్టి పరిస్థితుల్లో సరే చేసి తీరుతామంటే మాది ఏంది పరిస్థితి? మరి మేము మరి మందు తాగి పండుకుంటాం. ఇక సావడమే ఉంది మాకు, ఇక ఇంకేముంది? ఏం లేదు, చేసేది ఏముంది? ఏం లేదు, అదే ఉంది. ఇక రేవంత్ రెడ్డి ఆయనతో తీసుకుంటాడేమో, 4 ఎకరాలన్నర ఉంది, ఆయనతో తీసుకుంటారేమో. మరి ఇక అందరం పోతాం కదా, అందరం మరణమైనాక రేవంత్ రెడ్డి వచ్చి కూర్చుంటాడేమో ఈడ ఆఫీస్కి ఇట్లా కట్టుకొని బిల్లింగ్ కట్టుకొని. లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకు అందరికి ఇస్తాడేమో ఇండ్లు. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? మరి ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏం మంచిగా ఉంది? ఏమైనా మంచిగా ఉందా? పట్టభూములకి రోడ్డు తీస్తా అంటే ఏంది? ఇది గైరాన్ పొలాలకి వెళ్ళి రోడ్డు తీసుకుంటే బాగా, పట్టభూ పొలాలకి వెళ్ళి మేము చేసుకొని బతలము.